ఈరోజు ఈస్ట్ గోదావరి నల్లజర్ల మండలంలోని పుల్లలపాడు వెళ్దాం రండి. పుల్లలపాడు నల్లజర్ల నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాకుండా పుల్లలపాడు నేషనల్ హైవే 16 పక్కనే ఉన్న ఊరు. పుల్లలపాడులో కొత్తగా ఈకో ఫుడ్ కోర్ట్ని కూడా ప్రారంభించారు. టేస్ట్ బాగున్నాయని బయట మంచి టాక్ ఉంది. ఇటుగా వెళితే ఒకసారి ట్రై చేయండి. ఊరి ఎంట్రన్స్లో ఒకే చోట 6 హిందూ దేవాలయాలు మనకు దర్శనమిస్తాయి. ఈ 6 హిందూ దేవాలయాలను చూడగానే మనకి పుల్లలపాడు వచ్చామని అర్థమైపోతుంది. ఇదే పుల్లలపాడుకి పెద్ద ల్యాండ్ మార్క్. ఇంకా శ్రీ ముళ్ళపూడి బాబరాజు గారిచే నిర్మించబడిన ఆర్చిలోంచి పుల్లలపాడు ఊళ్ళోకి ఎంటర్ అయిపోదాం రండి. ఊళ్ళోకి వెళ్ళగానే చెరువు, దాని పక్కనే ఉన్న ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పవర్ స్టేషన్ ఉంటాయి. ఈ ఊళ్ళో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. ఈ స్కూల్లో నేను 2010 నుండి 13 వరకు చదివాను. 2013 తర్వాత ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళలేదు. ఈ వీడియో కోసం వెళ్ళినప్పుడు అప్పటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గిర్రం తిరిగాయి. మీ బయోగ్రఫీలు మాకెందుకు అంటారా, ఏదో సరదాగా చెప్పాలనిపించి చెప్పాను. మా పుల్లలపాడు స్కూల్ ఫ్రెండ్స్ అందరూ లైక్ వేసుకోండి. పుల్లలపాడులో ముఖ్యమైన ప్రత్యేకత తెలుసుకోబోయే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని గ్రామాలలోని ప్రత్యేకతలను మేము ముందుంచుతాను. ఒక సాధారణ పెంకుటిండిలా కనిపించే ఈ ప్రదేశం చాలా ప్రత్యేకమైనది. ఈ ప్రదేశానికి అంత ప్రత్యేకత తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ సూర్యరావు గారు. డాక్టర్లు చాలా మంది ఉంటారు, వైద్యం చేస్తూ ఉంటారు. ఏంటి అంత స్పెషల్ అంటారా? ఈయన సర్వీస్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే 3,000 మంది పైగానే పేషెంట్లను కాపాడారు. ఇది కేవలం సంఖ్య కాదు, 3,000 జీవితాలు. ఇంక ఫీవరు ఇతరత్ర చిన్న కేసులు అంటారా, లెక్కే లేదు, అన్లిమిటెడ్. ఇంత చేసినా కానీ ఆయన బిజీ వల్లనో ఇష్టం లేకో తెలియదు, కానీ కనీసం నేను అడిగినప్పుడు ఒక వీడియోలో కానీ ఫోటోలో కానీ కనిపించడానికి అస్సలు ఇష్టపడలేదు ఆయన. ఎప్పటికైనా ఆయనతో ఒక ఇంటర్వ్యూ తీసుకుని మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈలోపు మీరు మన పుల్లలపాడు డాక్టర్ గారికి ఒక లైక్ కొట్టండి. ఈ ఊర్లో ఇంకో హై సక్సెస్ రేట్ ఉన్న డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఆయనే సీతారామయ్య గారు. ఆయన హస్తవాసి కూడా చాలా మంచిది, ప్రత్యక్షంగా నేనే సాక్షి. ఇంకా పుల్లలపాడులో జీడి గింజల ఫ్యాక్టరీలు, కోల్డ్ ఫారంలు, రైస్ మిల్లు ఇంకా చాలా ఉన్నాయండి. వీటన్నిటి గురించి ఇన్డెప్త్గా తెలుసుకోవాలంటే ముందు మన ఛానల్లోని వీడియోలను చూడండి.